అంటే దేని గురించి అమ్మా ఇవన్నీ? మతం అనేది మనుషులే పెట్టుకున్నాడు కానీ ఎందుకు అంటే అన్ని వేద గ్రంథాలు ఎందుకు ఇచ్చారంటే భగవంతుడు ఎలా వచ్చారు కొంచెం గట్టిగా చెప్పండి. భగవంతుడు ఏ యుగంలో ఎక్కడ ఎలా ఏ విధంగా వచ్చారంటే అన్ని వేద గ్రంథాల్లో ఎలా ఉందని దాని వివరణ రాస్తూ మేము ఈ భగవద్గీత కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో భగవద్గీత నిత్యం మాట్లాడి భగవద్గీత. నాకు డౌట్ ఉందమ్మా, నేను అడుగుతా, చెప్తారమ్మా. ఇక్కడ ఖురాను, భగవద్గీత, తర్వాత బైబిల్, ఈ మూడు ఒకటేనా? ఒకటే అంటే ఆ గ్రంథాలు భగవంతుని చెప్పడానికే వచ్చాయి కానీ మనం ఇప్పుడున్న జనరేషన్లో ఒక్కొక్క మతం వాళ్ళు తీసుకున్నారు. ఆ మూడు ఒకటే కదా, చెప్పండి. ఒకటేనా? ఏ విధంగా ఒకటి? ఏ విధంగా అంటే ఒక్కొక్క దాంట్లో ఉన్న సారాంశం అన్ని ఈక్వలే కానీ ఏ సారాంశం? దాంట్లో ఉన్న చదివితే మనకు తెలుస్తుంది. నేను ఒకటి అడుగుతా, చెప్తారా? ఇప్పుడు పునర్జన్మ లేవంటుండే ఏ ఖురాను, బైబిల్, కానీ భగవద్గీత పునర్జన్మ ఉంది అని చెప్తుంది. కానీ ఎలా ఒకటవుతాయి మూడు? ఏ విధంగా ఒకటి అవుతాయి? అంటే వేద గ్రంథాలు అనేది మీరు పక్కన అంటే ఒక్కొక్క మతాన్ని తీసుకున్నారు కానీ ఒకటే కాదు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు బైబిల్, ఖురాన్లో పునర్జన్మ లేదు. బైబిల్, ఖురాన్లో పునర్జన్మ లేదు, కానీ భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు పునర్జన్మ ఉంది నీకు, నువ్వు చనిపోయినా మళ్ళీ పుడతావని ఉంది. కానీ వాటిల్లో నువ్వు చనిపోతే నీకు అదే లాస్ట్, ఇంకా నువ్వు మళ్ళీ పుట్టవని ఉంది వాటిల్లో, వీటిల్లో ఖురాన్లో, బైబిల్లో. కానీ ఆ మూడు ఎలా ఒకటవుతాయని నేను అడుగుతుండా. ఒకటే అవుతాయంటే మూడు గ్రంథాలు వేరు చెప్పాలి. ఒక్కొక్క గ్రంథం అనేది ఒకటి వేరు. మనం అర్థం చేసుకున్న తత్వాన్ని బట్టి ఆ మూడు గుణాలు దాని జన్మ ఎలా అర్థం చేసుకుంటాం? చదివితే కదా తెలుసు. చదివినా కదా, అడుగుతుండే కదా. దానికి ఆన్సర్ చెప్పండి. ఫుల్గా చదివా కాబట్టి నేను అడుగుతుండా. పునర్జన్మ అనేది చెప్పండి, ఏముంది, తప్పేముంది? నేను అడుగుతుండా, తప్పేముంది? సమాధానం ఉంటే నువ్వు చెప్తారు కదా కరెక్ట్ గా. నేను అడుగుతుండే కదా, చెప్పండి. అంతా బాగుంది కాబట్టి నేను తీస్తుండే కదా. అడుగుతుండా, అది కూడా పడుతుంది కదా. సమాధానం లేదా? మూడు ముక్కలు చేస్తే పుస్తకం కాదు. కలపాలి, పుస్తకం అయితే. అడుగుతుండా, అయ్యగారిని అడుగుతుండా. నేనేమన్నా నేను న్యాయంగానే అడుగుతుండా. అక్కను కూడా అడుగు, నేనేమన్నా తప్పు అడిగినేమో. నాకు డౌట్ ఉంది కాబట్టి అడిగిన పెద్ద ఆయన. నాకు డౌట్ ఉంది కాబట్టి అడిగిన పెద్ద ఆయన. నేను అడుగుతుండా కదా, మీరు చెప్పండి. సరే, ఓకే. నీ దగ్గర సమాధానం లేదని నాకు తెలిసింది. ఓకే, నీ దగ్గర సమాధానం లేదు. అక్క కూడా చెప్పింది కదా. అవి చెప్తుండే కదా, రెండు పుస్తకాలు చెప్తుండే పునర్జన్మ లేదని. భగవద్గీత పునర్జన్మ ఉందని చెప్తుంది. అలాంటప్పుడు మూడు ఎలా ఒకటవుతాయి? భగవద్గీతలో ఒక రహస్యం ఉంది, భాగవతంలో ఒక రహస్యం ఉంది, ఖురాన్లో ఒక రహస్యం ఉంది, బైబుల్లో ఒక రహస్యం ఉంది. ఈ 4-5 అన్ని ప్రవక్తలు రాసిన గ్రంథాలన్నీ కలిపితేనే నీకు ఆ రహస్యం తెలుస్తుంది. నేను అడుగుతుండే సమాధానం చెప్పండి. ఆ రహస్యమే 4-5 గ్రంథాలు కలిపితేనే రహస్యం తెలుస్తుందని చెప్పా. ఆ రహస్యమే అడుగుతుండా, చెప్పండి. ప్రశాంత్ కూర్చో, మాట్లాడు. సందా తీసుకొచ్చి కూర్చున్నా మాట్లాడు. ఓకే, సమాధానం మీరు చెప్పలేకపోయినారు, అంతే కదా.